హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. ఇక్కడ నేను 2 కేజీల చికెన్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా వాటిని బాగా పేస్ట్ చేసి ఇందులో వేసాను. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ తీసుకొని క్రిస్పీగా వేయించుకున్న ఆనియన్స్ని బాగా క్రష్ చేసి వేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర, పుదీనా చిన్నగా చాప్ చేసుకునే వాటిని వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ 1 కేజీకి చొప్పున ఒక స్పూన్ కేజీ చొప్పున 2 స్పూన్లు వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం నేను 1.5 స్పూన్ కారం వేసాను. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా నేను వేసాను కాబట్టి, పచ్చిమిర్చి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు 1 స్పూన్ అంత పసుపు వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెరుగు. నేను పెరుగు ఎక్కువ ఏమి వేయట్లేదు, కొద్దిగా అంటే ఒక చిన్న కప్ అంతా వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని మొత్తం బాగా కలపాలి. ముక్కకి ఈక్వల్గా ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పట్టాలి. బాగా వీలైనంతగా బాగా కలపాలి. ఇలా బాగా మొత్తం ముక్కకంతా బాగా పట్టేంత వరకు బాగా కలిపేసి ఇంకా దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ వేస్తున్నాను. ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ని నేను ఒక 4 స్పూన్స్ అంతా వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది బాగా పట్టేలాగా కలపాలి. ఇలా మొత్తం ఈక్వల్గా అంతా బాగా పట్టేలా కలపాలి. ఇక్కడ ఉప్పును మనం చూసుకోవాలి. మనం ఉప్పు అడ్జస్ట్ చేసేది ఇక్కడే చేయగలం, ఎప్పుడు ఇంకా రైస్ వేసిన తర్వాత చేయలేము. ఇప్పుడు వచ్చేసి 2 పచ్చిమిర్చి చీలికలు ఇక్కడ వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక టమోటా, మీడియం సైజ్ అంత టమోటాని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా మొత్తం ఈక్వల్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా తిప్పాలి చేత్తో. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రైస్ అయిపోయింది. ఇక్కడ వాటర్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అలాగే పుదీనా, కొత్తిమీర వేసాను, షాజీరా వేసాను, సాల్ట్ వేసాను, కొద్దిగా ఆయిల్ వేసాను. ఇక్కడ రైస్ మసిలిన తర్వాత 90% ఆ రైస్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ మీద పరుచుకోవాలి రైస్ని తీసి. ఇలా వేసుకుంటూ ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి ఈక్వల్గా అంతా ఒకే సైడ్ కాకుండా ఇలా బాగా ఈక్వల్గా వేసుకోవాలి.
ఇప్పుడు మొత్తం రైస్ అంతటిని వేసేస్తున్నాను. నేను 2 కేజీల చికెన్కి 1.5 కేజీ రైస్ తీసుకున్నాను. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ పైన వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొత్తిమీర తీసుకొని పైన చల్లుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ కాదు. ఇక్కడ నెయ్యి 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇందాక రైస్ వచ్చిన వాటర్ ఉంది కదా, అందులోనే కొద్దిగా పసుపు వేసి పైన వేసాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద, 15 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్ మీద పెడుతున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయింది. బంద్ చేసిన తర్వాత నేను ఇంకా 15 మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను, చూడండి పొడి పొడిగా ఎలా వచ్చిందో. చూసారా ముక్క ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసుకుందాం. ప్లేట్లోకి వేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంది. రైస్ కూడా చూసారా ఎంత బాగా పొడి పొడిగా ఉందో. మీరు కూడా ఇంట్లో మరి ట్రై చేయండి. ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది ఇందులో. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 కీరా ముక్కలు గార్నిష్ చేశాను. 2 కీరా ముక్కలతో అలాగే ఆనియన్స్తో. ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను కానీ చెయ్యి కాలిపోతుంది, చాలా వేడిగా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను థంబ్నెయిల్ తీసుకుంటున్నాను, థంబ్నెయిల్ కోసం ఫోటో తీస్తున్నాను. ముక్క చూసారా రెడ్గా ఎంత బాగుందో. ఇక్కడ టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇది పట్టుకొని తుంచి చూపుదామంటే అది చాలా వేడిగా ఉంది. అక్కడ వచ్చేసి చిన్న పీస్ ఉంటే దాన్ని చూడండి ఎంత చక్కగా ఉడికిందో.
నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.